Good morning, dear students. Today we are going to discuss cost concepts. So what is cost? So cost is in business and accounting, cost is a monetary value that a company has spent in order to produce something. అంటే ఏంటండి, ఒక కంపెనీ ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసే మానిటరీ వాల్యూని మనం కాస్ట్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. అండ్ కాస్ట్ డినోట్స్ the amount of money that a company spends on the creation or production of goods or services. It does not include the markup profit. అంటే కాస్ట్ డినోట్స్ ద అమౌంట్ ఆఫ్ మనీ, అంటే ఎంత అమౌంట్ ఆఫ్ మనీ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం అండి. ఎంత అమౌంట్ ఆఫ్ మనీ అనేది కంపెనీ స్పెండ్స్ ఆన్ ద క్రియేషన్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. అంటే ఒక కంపెనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయడానికి అంటే క్రియేట్ చేయడానికి యూజ్ చేసే అమౌంట్ ని ఆర్ మనీని మనం కాస్ట్ ని పిలవచ్చు. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద మార్కప్ ఫర్ ప్రాఫిట్. మార్కప్ వాల్యూ అంటే ఏంటండి, మనకి ఆల్రెడీ ఉన్న వాల్యూకి యాడ్ చేసిన ఒక వాల్యూని మనం ఏం పిలుస్తామండి, మార్కప్ వాల్యూని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేయడానికి మీకు ఒక 20 రూపీస్ అయింది అనుకుందామండి. ఎడిషనల్ గా మీరు 5 రూపీస్ యాడ్ చేశారనుకోండి, దాన్ని మనం మార్కప్ వాల్యూ 5 రూపీస్ ద మార్కప్ వాల్యూ అని పిలుస్తామండి. సో కాస్ట్ ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద మార్కప్ ఫర్ ప్రాఫిట్. ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం కోసం మార్కప్ వాల్యూని యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాన్ని యాడ్ చేయకుండా చెప్పిన వాల్యూని మనం కాస్ట్ ని పిలుస్తాం. నెక్స్ట్, ఫ్రమ్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ బయర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాస్ట్ అంటే ఏంటనే చూద్దామండి. ఫ్రమ్ ఏ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ, కాస్ట్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ ఈస్ స్పెంట్ టు ప్రొడ్యూస్ ఏ గుడ్ ఆర్ ప్రొడక్ట్. అంటే ఒక గూడ్ ని కానీ ప్రొడక్ట్ ని కానీ ప్రొడ్యూస్ చేయడానికి ఎంతైతే మనీని స్పెండ్ చేస్తారో దాన్ని మనం కాస్ట్ అని పిలుస్తాం. ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి? సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. ఇఫ్ ఏ ప్రొడ్యూసర్ వేర్ టు సెల్ హిస్ ప్రొడక్ట్ ఎట్ ద ప్రొడక్షన్ ప్రైస్, హిస్ కాస్ట్ అండ్ ఇన్కమ్ వుడ్ బ్రేక్ ఈవెన్. అంటే ఇఫ్ ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఆ ప్రొడక్ట్ ని ప్రొడక్షన్ కాస్ట్ కి కనుక సేల్ చేసేస్తే అప్పుడు కాస్ట్ అండ్ ఇన్కమ్ వుడ్ బి బ్రేక్ ఈవెన్. బ్రేక్ ఈవెన్ అంటే ఏంటండి? బ్రేక్ ఈవెన్ అంటే అట్ దట్ పాయింట్ దేర్ ఈస్ నో ప్రాఫిట్ ఆర్ నో లాస్. దాని ఒక ఇమేజ్ చూద్దామండి మనం ఒకసారి. ఈ పాయింట్ ని మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అని పిలుస్తామండి. ఈ పర్టికులర్ పాయింట్ ని, ఈ పాయింట్ లో మనకి ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉండదు. సో అట్ దట్ పాయింట్ దేర్ ఈస్ నో ప్రాఫిట్ ఆర్ నో లాస్, దట్ ఈస్ కాల్డ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఓకేనండి. సో ఆ ఇన్కమ్ కానీ కాస్ట్ కానీ రెండు బ్రేక్ ఈవెన్ లో ఉంటాయి. అంటే మీరు ఒక 20 రూపీస్ ప్రొడ్యూస్ చేశారు అండ్ 20 రూపీస్కే సేల్ చేశారు. సో యు ఆర్ ఇన్ బ్రేక్ ఈవెన్ పాయింట్. అంటే మీకు అక్కడ లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఉండదు. మీనింగ్ దట్ హీ వుడ్ నాట్ లాస్ మనీ ఆన్ ద సేల్స్. మనీని లాస్ అవడం లాంటిది జరగదండి. హౌఎవర్ హీ వుడ్ నాట్ మేక్ ఏ ప్రాఫిట్. అంటే అక్కడ వాళ్ళు ప్రాఫిట్ అనేది చేసుకోలేరు. ఓకేనమ్మా. అంటే మీరు ఎంతైతే ప్రొడ్యూస్ చేశారో, అంటే ఎంత వాల్యూకి అయితే మీరు ప్రొడ్యూస్ చేశారో అదే వాల్యూకి మీరు సేల్ చేసేసారు కాబట్టి మీకు ప్రాఫిట్ అనేది రావడం జరగదండి. నెక్స్ట్, ఫ్రమ్ బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈసారి బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఫ్రమ్ ఏ బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ద కాస్ట్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ప్రైస్. సో ఇఫ్ యు ఆర్ ఏ బయ్యర్, ఇప్పుడు మీరు కనుక బయ్యర్ అనుకోండి, మీ కాస్ట్ అంటే ఏమవుతుంది? ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ని మీరు కాస్ట్ ని పిలవడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద అమౌంట్ దట్ ద సెల్లర్ చార్జెస్ ఫర్ ఎ ప్రొడక్ట్ అండ్ ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ద ప్రొడక్షన్ కాస్ట్ అండ్ ద మార్కప్ విచ్ ఈస్ యాడెడ్ బై ద సెల్లర్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఎ ప్రాఫిట్. అంటే బయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏమని అనుకుంటారు? దిస్ ఈస్ ద అమౌంట్ దట్ ద సెల్లర్స్ చార్జెస్ ఫర్ ఎ ప్రొడక్ట్ అండ్ ఇట్ ఇంక్లూడ్ బోత్ ద ప్రొడక్షన్ కాస్ట్ అండ్ మార్కప్. అంటే వాడు తయారు చేయడానికి అయిన ఖర్చుని అండ్ ప్రాఫిట్ కోసం వాళ్ళు యాడ్ చేసుకున్న దాన్ని రెండింటిని కలిపి కాస్ట్ అవుతుంది అని చెప్పి అనుకుంటారండి బయ్యర్స్. విచ్ ఈస్ యాడెడ్ బై ద సెల్లర్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ ప్రాఫిట్. అంటే మార్కప్ వాల్యూని ఎందుకు యాడ్ చేస్తారు? ఇన్ ఆర్డర్ టు మేక్ ప్రాఫిట్. ప్రాఫిట్ ని మేక్ చేయడం కోసం వాళ్ళు మార్కప్ వాల్యూ అనేది యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రొడక్ట్, ఎనీ ప్రొడక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మొబైల్ తీసుకుందాం అనుకుందాం. ఈ మొబైల్ 15,000 రూపీస్ ఇస్ ద ప్రొడక్షన్ కాస్ట్ అండ్ సెల్లింగ్ కాస్ట్ ఈస్ 20,000 రూపీస్ అనుకోండి. అక్కడ 15,000 రూపీస్ ఇస్ ద ప్రొడక్షన్ కాస్ట్ అండ్ 5,000 రూపీస్ ఇస్ ద మార్కప్ వాల్యూ. సో ఈ మార్కప్ వాల్యూ వాళ్ళు ప్రాఫిట్ లాగా వాళ్ళు సేల్ చేసుకుంటారండి. ఓకేనమ్మా. సో ఫ్రమ్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే 15,000 రూపీస్ ఇస్ ద ప్రొడక్షన్ కాస్ట్
అన్న 15,000 రూపీస్కే మనకి ప్రోడక్ట్ ని సేల్ చేశారనుకోండి, వాళ్ళకి బ్రేక్ ఈవెన్ పాయింట్ లో ఉంటారు. అట్ దట్ పాయింట్ దెర్ ఈస్ నో ప్రాఫిట్ అండ్ నో లాస్, అంటే వాళ్ళు ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయలేరు. ఇన్ కేస్ వాళ్ళు 20,000 రూపీస్ కి సేల్ చేశారనుకోండి, 15,000 రూపీస్ ఇస్ ద ప్రొడక్షన్ కాస్ట్ అండ్ 5,000 రూపీస్ ఇస్ మార్కప్ వాల్యూ. సో 5,000 రూపీస్ వాళ్ళు ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ కాస్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ సెల్లర్ అండ్ బయ్యర్. నెక్స్ట్, కాస్ట్ డెఫినేషన్ అండి. అకార్డింగ్ టు ద చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్, కాస్ట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ incurred on or attributable to a specified thing or activity. అంటే ఒక స్పెసిఫైడ్ థింగ్ ఆర్ యాక్టివిటీని మనం ప్రొడ్యూస్ చేయడానికి నేను ఏమైతే అమౌంట్ ని ఎక్స్పెండిచర్, ఏమైతే అమౌంట్ ని ఖర్చు చేస్తానో దాన్ని మనం కాస్ట్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ అకార్డింగ్ టు ఎలిమెంట్స్, ఫంక్షన్స్, వేరియబిలిటీ, నార్మాలిటీ, కంట్రోలబిలిటీ, ట్రేసబిలిటీ, according to time, planning and control, according to management decisions. ఈ 9 థింగ్స్ ని బేస్ చేసుకుంటూ కాస్ట్ అనేది ఇన్ని డిఫరెంట్ టైప్స్ లోని మనకి క్లాసిఫికేషన్ అవ్వడం జరుగుతూ ఉంటుందండి. అంటే చూడండి, అకార్డింగ్ టు ఎలిమెంట్స్ అగైన్ డివైడ్ ఇంటూ ద 3 టైప్స్, అకార్డింగ్ టు ఫంక్షన్స్ 6 టైప్స్, 5 టైప్స్ అండి, అకార్డింగ్ టు నార్మాలిటీ 2 టైప్స్, అకార్డింగ్ టు కంట్రోలబిలిటీ అగైన్ 2 టైప్స్, అకార్డింగ్ టు ట్రేసబిలిటీ 2 టైప్స్, అకార్డింగ్ టు టైమ్ again 2 types, according to planning and control 2 types అండి, according to management decisions 6 types. ఈ డిఫరెంట్ టైప్స్ అనేవి మనకి కాస్ట్ క్లాసిఫికేషన్స్ లో ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్ గా చూద్దామండి. సో ఫస్ట్ అకార్డింగ్ టు ఎలిమెంట్స్ చూద్దాం. సో అండర్ ద సర్కమ్స్టాన్సెస్, కాస్ట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 broad categories: మెటీరియల్, లేబర్ అండ్ ఓవర్ హెడ్. Now, further subdivision may also be made for each of them. For example తర్వాత చూద్దామండి. ఫస్ట్ చూద్దాం, ఈ క్లాసిఫికేషన్స్ ని బేస్ చేసుకుంటూ మనకి 3 broad categories లో క్లాసిఫై చేయడం జరిగింది. ఒకటి మెటీరియల్, సెకండ్ లేబర్ అండ్ థర్డ్ వన్ ఓవర్ హెడ్ అండి. ఇది కొంచెం చూడండి, మెటీరియల్, లేబర్ అండ్ ఓవర్ హెడ్ కాస్ట్స్. ఓకేనమ్మా. నెక్స్ట్, ఇది మేబీ ఒక్కొక్క బ్రాడ్ కేటగిరీ అగైన్ డివైడ్ టు ద సబ్ డివిజన్స్ కింద అవ్వచ్చు. అదేంటో ఎగ్జాంపుల్ లో చూద్దాం. మెటీరియల్ మేబీ సబ్ డివైడ్ టు ద రా మెటీరియల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్యూమబుల్ స్టోర్స్ ఎక్సెట్రా. అంటే మెటీరియల్ మనకి డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది. ఒకటి మేబీ రా మెటీరియల్ లో మనం అవుతుంది, రా మెటీరియల్స్ అండ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్యూమబుల్ స్టోర్స్ ఇలా ఎక్సెట్రా డిఫరెంట్ టైప్స్ లో మనకి మెటీరియల్ కాస్ట్ అనేది అగైన్ డివైడ్ అవ్వడం జరుగుతూ ఉంటుందండి. అలాగే లేబర్ లో కూడా మనకి డివైడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా లేబర్ ని మనం డే వేజ్ లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి అయ్యే కాస్ట్ వేరుగా ఉంటుంది. అలా కాకుండా పర్మనెంట్ గా ఒకరిని పెట్టుకున్నాం అనుకోండి, మనకి అయ్యే కాస్ట్ అనేది వేరేగా ఉంటుంది. ఓకేనా అమ్మా. నెక్స్ట్, ఓవర్ హెడ్స్ అండి. ఓవర్ హెడ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఓవర్ హెడ్ అంటే ఇప్పుడు ఆన్ గోయింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఆపరేటింగ్ బిజినెస్ కనుక రిఫర్ చేయగలిగితే దాన్ని మనం ఓవర్ హెడ్స్ అని అంటాం. అంటే దాని క్లియర్ డెఫినేషన్ చెప్పాలంటే, ఇన్ బిజినెస్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ రిఫర్స్ టు అన్ ఆన్ గోయింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ ఆపరేటింగ్ ఏ బిజినెస్. అంటే ఒక బిజినెస్ ను ఆపరేట్ చేయడానికి మనం ఆన్ గోయింగ్ ఎక్స్పెన్సెస్ ని కనుక రిఫర్ చేయగలిగితే దాన్ని మనం ఓవర్ హెడ్స్ అని పిలుస్తామండి. ఓకేనమ్మా. నెక్స్ట్, దిస్ క్లాసిఫికేషన్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ ఆర్డర్ టు ascertain the total cost and its components. ఈ క్లాసిఫికేషన్ మనకు చాలా యూజ్ అవుతుంది. ఎలాగా? మనకి టోటల్ కాస్ట్ ఎంత అయిందో తెలియడం కోసం ఈ కాస్ట్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుందండి. అంటే ఒక ప్రోడక్ట్ ని తయారు చేయడానికి మనకి జరిగిన టోటల్ కాస్ట్ ఎంత అంటే దట్ ఇంక్లూడ్స్ మెటీరియల్ కాస్ట్ అండ్ ఆ మెటీరియల్స్ ని అసెంబుల్ చేసుకుని ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేయడానికి కావాల్సిన లేబర్ కాస్ట్ అండ్ ఆన్ గోయింగ్ ప్రొసీజర్ లో మనం యాడ్ చేసిన కాస్ట్ అంతటిని రెఫర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఓవర్ హెడ్స్. వీటన్నిటిని యాడ్ చేయడం వల్ల మనకి ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి కావాల్సిన టోటల్ కాస్ట్ అనేది అకరెన్స్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు ద ఫంక్షన్స్, ద టోటల్ కాస్ట్ ఆర్ డివైడెడ్ ఇంటూ ద డిఫరెంట్ సెగ్మెంట్స్ అకార్డింగ్ టు ది పర్పస్ ఆఫ్ ద ఫర్మ్. This is why costs are grouped as per the requirements of the firm in order to evaluate its function properly. In short, the total cost include all costs starting from cost of materials to the cost of packing to the product. అంటే మనకి స్టార్టింగ్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్, మెటీరియల్ పర్చేస్ చేయడం దగ్గర నుంచి
ఆ ఫైనల్ ప్రొడక్ట్ ని ప్యాకేజ్ చేసేంత వరకు మనకైనా టోటల్ కాస్ట్ ని అసెస్ చేయడంలో మనకి ఈ క్లాసిఫికేషన్ అనేది యూజ్ అవుతూ ఉంటుందండి. ఇట్ టేక్స్ ద కాస్ట్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్స్, డైరెక్ట్ లేబర్స్ అండ్ చార్జబుల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండర్ ద హెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ కాస్ట్. అంటే ఇందులో ఏమి యాడ్ అయి ఉంటాయి? డైరెక్ట్ మెటీరియల్స్ అండ్ డైరెక్ట్ లేబర్స్, చార్జబుల్ ఎక్స్పెన్సెస్, ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా యాడ్ అయి ఉండడం వల్ల మనకి టోటల్ కాస్ట్ అనేది దీని ద్వారా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంటే ఏమి ఇంక్లూడ్ అయి ఉంటుంది? దట్ రిలేట్స్ టు ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్. అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమవుతాయండి? మనం ప్రొడక్షన్ చేసేసిన తర్వాత సేల్స్ జరగాలనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, అక్కడ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్, ఆ ప్రమోషనల్ కాస్ట్, ఇవన్నీ కూడా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ లోకి వెళ్ళిపోతాయండి. ఆర్ టు బి క్లాసిఫైడ్ సెపరేట్లీ అండ్ టు బి యాడెడ్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్. If these functional classifications are not made properly, true cost of the product cannot accurately be ascertained. అంటే ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి మీకు అయిన ఖర్చు, మనం ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ తీసుకుంటే ఆ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి జరిగింది కాస్ట్ 15,000 అంటే 15,000 దట్ ఇంక్లూడ్స్ రా మెటీరియల్ పర్చేస్, లేబర్ కాస్ట్ అండ్ ఓవర్ హెడ్ కాస్ట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అండ్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్, ప్రమోషనల్ టూల్స్ కాస్ట్, ఇవన్నీ యాడ్ అయిపోతాయండి. అండ్ వీటన్నిటితో పాటు వాళ్ళు యాడ్ చేసుకుంటారు దట్ ఈస్ మార్కప్ వాల్యూ, దట్ ఈస్ ప్రాఫిట్. ఓకేనా? ఇప్పుడు వీటన్నిటిని కనుక మనం ప్రాపర్ గా కనుక మేడ్ చేయలేకపోతే మనకి ట్రూ కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ అనేది ఎప్పటికీ కూడా యాక్యురేట్ గా అసర్టైన్ చేయలేము. నెక్స్ట్ అకార్డింగ్ టు ద వేరియబిలిటీ మనం చూద్దామండి. Practically, costs are classified according to the behavior relating to the changes. ఈ వేరియబిలిటీ అంటేనే మనకి చేంజెస్ కదండి. వేరియబుల్ అంటే వేరియబుల్, ఇట్స్ చేంజెస్. సో ఈ చేంజెస్ అనేది మేబీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు ఇన్ దర్ వాల్యూమ్ ఆఫ్ యాక్టివిటీ. ఆ వాల్యూమ్స్ లో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది. దానికి తగ్గట్టుగానే మనకి కాస్ట్ లో కూడా వేరియన్సెస్ వస్తాయి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకోండి, ఒక కాస్ట్ అవుతుంది. 50 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకోండి, వేరే కాస్ట్ అవుతుంది. అంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది బేస్డ్ ఆన్ దేర్ వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్, వాల్యూమ్ ఆఫ్ ద ప్రొడక్ట్. దిస్ కాస్ట్ యాజ్ పర్ ద వాల్యూ మే బి సబ్డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఆ 3 టైప్స్ ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అండ్ సెమీ వేరియబుల్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటో చూద్దాం. సో ఫిక్స్డ్ కాస్ట్స్ ఆర్ those which do not vary with the change in output. That is, irrespective of the quantity of output produced, it remains fixed up to certain limit అండి. అంటే ఇక్కడ ఏంటి, మీరు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా కానీ మీకు అయ్యే ఒక కాస్ట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్. చూడండి, డు నాట్ వ్యారీ విత్ ద చేంజెస్ ఇన్ అవుట్పుట్. డు నాట్ వ్యారీ విత్ ద చేంజ్. ఇదిగోండి, డు నాట్ వ్యారీ విత్ ద చేంజ్ ఇన్ అవుట్పుట్. అవుట్పుట్ తో సంబంధించి అది ఏమి చేంజ్ అవ్వదు. దానికి ఎగ్జాంపుల్స్ ఏమని చెప్తాము? శాలరీస్ కానీ, రెంట్ కానీ, ఎక్సెట్రా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రొడక్షన్ యూనిట్ ని మీరు రెంట్కి తీసుకున్నారు. ఆ రెంట్కి తీసుకున్న దాంట్లో మీరు 1 యూనిట్ ప్రొడ్యూస్ చేసిన ఆ మంత్ లో 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసిన, 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసిన సేమ్ రెంట్ పే చేయాలండి. మీరు అక్కడ ఉన్నా ఉండకపోయినా మీరు రెంట్ పే చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనమ్మా? దాన్ని మనం ఫిక్స్డ్ కాస్ట్ అని పిలుస్తామండి. నెక్స్ట్, వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఈస్ on the other hand are those which vary proportionately with the volume of output. So the cost per unit will remain fixed irrespective of the quantity produced. వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి చూడండి అమ్మా. వేరియబుల్ కాస్ట్ అంటే మీరు ప్రొడ్యూస్ చేసే ఆ అవుట్పుట్ ని బేస్ చేసుకుంటూ, అంటే మీరు ప్రొడ్యూస్ చేసే వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్ ని బేస్ చేసుకుంటూ మీ కాస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారండి. 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంటే మీరు 100 యూనిట్స్ కి సంబంధించిన రా మెటీరియల్ పర్చేస్ చేసుకోవాలి. సో మీకు ఒక 1 lakh రూపీస్ అయింది అనుకుందాం ఎగ్జాంపుల్. అండ్ మీరు 50 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి, 50 యూనిట్స్ సంబంధించిన రా మెటీరియల్ మాత్రమే పర్చేస్ చేసుకోవాలి. సో అప్పుడు మీకు ఓన్లీ 50,000 రూపీస్ అవుతుంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ 1 lakh and 50,000, ఆ 50,000 రూపీస్ ఇస్ ద వేరియబుల్ కాస్ట్ అవుతూ ఉంటుంది. అంటే మీరు అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసే క్వాంటిటీ మార్చే కొద్దీ కూడా
మీ వేరియబుల్ కాస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇన్ కేస్ మీరు 100 యూనిట్స్ కాకుండా 150 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి, మీరు రా మెటీరియల్ 1,50,000 రూపీస్కి పర్చేస్ చేసుకోవాలి. అంటే ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది. సో మీరు ప్రొడ్యూస్ చేసే అవుట్పుట్ ని బేస్ చేసుకుంటూ ఆ కాస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్ కాస్ట్ అని పిలుస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్, ఆన్ ద కాంట్రరీ, సెమీ వేరియబుల్ కాస్ట్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ పార్షియల్లీ ఫిక్స్డ్ అండ్ పార్షియల్లీ వేరియబుల్. అంటే కొన్ని మనకి ఫిక్స్డ్ గా ఉంటాయి, కొన్ని వేరియబుల్ గా ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ రిపేర్స్ ఆఫ్ ద బిల్డింగ్. మీరు తీసుకున్న ఆ ప్లాంట్ ఏమైతే ఉంటుందో దాంట్లో బేసిక్ యూనిటీస్ ఏమైతే ఉన్నాయో వాటిని మీరు రిపేర్ చేస్తున్నారు అనుకోండి, అది సెమీ వేరియబుల్ కాస్ట్ అవుతుంది. అంటే టోటల్ బిల్డింగ్ ఇస్ ఫిక్స్డ్ కాస్ట్, బట్ అందులో మీకు జరిగే రిపేర్స్ అనేది వేరియబుల్ కాస్ట్ అండి. మీరు ఆ పర్టికులర్ రూమ్ లో మీరు డిఫరెంట్ ఐటమ్స్ మీరు రీమోడలింగ్ చేస్తున్నారు అనుకోండి, మీకు అయ్యే కాస్ట్ ఎక్కువ అవుతుంది. లేదు బేసిక్ గా చేస్తున్నారు అనుకోండి, తక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకేనమ్మా. నెక్స్ట్, థ్యాంక్ యూ.